హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మురళి నిజ స్వరూపం తెలుసుకొని ఊహించని షాక్ ఇచ్చిన అరవింద. క్షమాపణ అడుగుతున్న మురళి. నిజంగానే అరవిందకి మురళి నిజ స్వరూపం తెలిసిపోనుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. విక్కీ పద్మావతి ఇద్దరు ఉన్న చోటకి ఇక రౌడీలైతే వెతుక్కుంటూ వస్తున్న రౌడీల్ని చూసి, సారు వాళ్ళకి మనం ఇక్కడున్నామని తెలిసిపోయింది, ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి సారు అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే అప్పుడు ఇక విక్కీ అయితే, పద్మావతి నేను ముందు బయటికి వెళ్తాను, అప్పుడు వాళ్ళు నన్ను వెంబడిస్తూ వెళ్ళిపోతారు, అప్పుడు నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపో అని అంటూ ఉంటాడు విక్కీ. అప్పుడే పద్మావతి అయితే, ఏంటి సారు అలా మాట్లాడుతున్నారు? నేనెలా తప్పించుకొని వెళ్ళిపోతాను? మిమ్మల్ని వదిలి నేనెందుకు వెళ్తాను? మీరే నా ప్రాణం, నా సర్వస్వం అనుకున్నాక చావైనా బ్రతుకైనా మీతోనే సారు అని పద్మావతి అయితే అంటూ ఉంటుంది. ఇక పద్మావతి అన్న మాటకి విక్కీ అయితే, నువ్వు ఒకవేళ నా మాట వినకపోతే నా మీద ఒట్టే, నేను చచ్చినంత ఒట్టే అని విక్కీ తన మీద ఒట్టు వేయించుకుంటాడు పద్మావతి చేత. దాంతో పద్మావతి అయితే, సారు లేదు సారు, మీరు బయటికి వెళ్తే ప్రమాదం అని అంటూ ఉంటే, లేదు ఇప్పుడు నా మీద నీకున్న ప్రేమే నన్ను గెలిపించింది, కాబట్టి ఇప్పుడు కూడా నన్ను నీ ప్రేమే కాపాడుతుంది, నువ్వేమీ కంగారు పడుకో అని విక్కీ బయటికి వెళ్తాడు. అలా బయటికి వెళ్ళిన విక్కీని రౌడీలు అయితే చూసేస్తారు. ఇక రౌడీల నుంచి దూరంగా పారిపోతూ ఉంటాడు విక్కీ. అయితే అనుకోకుండా ఒక పద్మావతి కూడా బయటికి వస్తుంది. ఇంతలో రౌడీ జేబులోంచి సెల్ ఫోన్ అక్కడ పడిపోయి ఉండడం చూస్తుంది. ఇక ఆ సెల్ ఫోన్ నుంచి పద్మావతి అయితే పోలీసులకి కాల్ చేస్తుంది, ప్రమాదంలో ఉన్నామని. మొత్తం తను అక్కడ ఉన్న ఏరియాని సెండ్ చేస్తుంది. తర్వాత ఇక పద్మావతి విక్కీని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. అలా విక్కీని వెతుక్కుంటూ వెళ్తున్న పద్మావతికి ఎక్కడా కూడా విక్కీ అయితే కనిపించడు. దాంతో ఒక్కసారి పద్మావతి షాక్ అయిపోతూ ఉంటుంది. విక్కీ ఎక్కడా కనిపించకపోయేసరికి తను చాలా భయపడిపోతూ ఉంటుంది. రౌడీలు కూడా ఎక్కడా కనిపించరు. ఇక అక్కడికి పోలీసులు అయితే వస్తారు. మేడం మీరేనా మాకు కాల్ చేసింది అని అడుగుతూ ఉంటారు. అవును సార్, మేమే చేశాము, నా భర్త ప్రమాదంలో ఉన్నారు, రౌడీలు ఆయన్ని వెంటపడుతున్నారు, కానీ ఆయన ఎక్కడా కనిపించడం లేదు సార్ అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే అలా విక్కీని వెతుకుతూ ఉంటారు. విక్కీని రౌడీలు ఫాలో అవుతూ ఉండగా విక్కీ కాలు జారి ఒక లోయలోకి పడిపోతాడు. ఇక దాంతో రౌడీలకి విక్కీ అయితే కనిపించడం. విక్కీని వెతుకుంటూ వేరే పక్కకి రౌడీలు వెళ్ళిపోవడంతో ఇక పద్మావతికి కూడా వాళ్ళు ఎవ్వరూ కూడా కనిపించారు. అలా పోలీసులంతా గాలిస్తూ ఉండగా ఇక విక్కీ అయితే లోయలో పడిపోయి ఉంటాడు. అప్పుడే ఇక పద్మావతి అయితే విక్కీని చూస్తుంది. సారు అంటూ గట్టిగా అరుస్తుంది. పోలీసుల సహాయంతో విక్కీని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. విక్కీకి స్పృహ రావడానికి టైం పడుతుందని, కానీ తను ప్రస్తుతానికి కోమాలో ఉన్నాడని డాక్టర్లు చెప్పడంతో పద్మావతి కుమిలిపోతూ ఉంటుంది. తర్వాత విక్కీ ప్రమాదంలో ఉన్నాడని, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని పద్మావతి అయితే ఇంటికి ఫోన్ చేస్తుంది. దాంతో ఇక విక్కీ పద్మావతి ఇద్దరూ దొరికారని వాళ్ళు హాస్పిటల్కి అయితే వస్తారు. వచ్చేసరికి విక్కీ కోమాలో ఉన్నాడని తెలుసుకొని అరవింద్ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి పద్మావతి, ఏం జరిగింది? ఎందుకు మీరిద్దరూ ఇంత ప్రమాదంలో పడ్డారు? విక్కీని ఎవరు కిడ్నాప్ చేశారు అని అడుగుతూ ఉంటుంది. అరవింద్ అయితే అప్పటికి అరవింద విక్కీ కోసం ఏడవడం చూసి మురళి నిజ స్వరూపాన్ని తెలిస్తే తట్టుకోలేదేమో అని పద్మావతి అయితే మౌనంగా ఉండిపోతుంది. సార్ని నేను కాపాడలేకపోయాను, సారు నన్ను వదిలేసి తను రౌడీలకి చిక్కారు అంటూ ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అరవింద్ అయితే, లేదు పద్మావతి, విక్కీకి ఏమీ కాదో, నీ ప్రేమే విక్కీని బ్రతికిస్తుంది, నువ్వు కంగారు పడుకో అని అంటూ ఉంటుంది. అరవింద్ అయితే, నేను గుడికి పోయేస్తాను వదినా అని ఇక పద్మావతి అయితే గుడికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఆర్యాని వెంట పెట్టుకొని వెళ్ళు అని ఆర్యాని ఇచ్చి పద్మావతిని ఇక పంపిస్తుంది గుడికి అరవింద్ అయితే. తర్వాత నర్సు వచ్చి అప్పుడే ఇక విక్కీ సూట్ కేసుని అలాగే కొన్ని బట్టలని అన్నీ కూడా ఇస్తారు. నర్సు వచ్చి అవి అరవింద్కి అప్పచెప్తుంది. ఇవి పోలీసులు మీకు ఇవ్వమన్నారు, ఆయన్ని కిడ్నాప్ చేసిన చోట ఇవన్నీ దొరికాయని చెప్పమన్నారు అని నర్సు అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక విక్కీ సూట్ కేసుని ఓపెన్ చేయంగానే అప్పుడే లెటర్, పద్మావతి రాసిన లెటరు అందుతుంది అరవింద్ చేతికి. ఇక అరవింద్ చేతికి పద్మావతి రాసిన లెటర్ దొరకడంతో ఆ లెటర్ని ఓపెన్ చేసి చదువుతుంది అరవింద. చదివేసి అక్కడే ఉన్న కుర్చీలో కుప్పకూలిపోతుంది. మురళి నిజస్వరూపం, పద్మావతి పట్ల మురళి చేసిన మోసం అన్నీ కూడా తెలుసుకుంటుంది అరవింద్. అయితే అప్పుడే పద్మావతి వాళ్ళ అమ్మ వచ్చి
మురళిని నిలదీయడం అన్నీ కూడా గుర్తు చేసుకొని అందుకే ఆవిడ అంత కోపంగా తన కూతుర్ని ఏం చేశారు అన్నట్టు నా భర్తని నిలదీసింది. నా భర్త నీచతత్వం వీళ్ళందరికీ తెలుసు, కానీ ఎవ్వరూ కూడా నేను ఎక్కడ బాధపడతానో అని ఎవ్వరూ బయట పెట్టలేదో, వీడు అందరికీ నరకం చూపించాడనమాట అని అరవింద మురళి నిజస్వరూపం తెలుసుకొని చాలా షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత లోపలికి వెళ్తుంది అరవింద. ఇక లోపలికి వెళ్ళి అప్పుడే ఇక విక్కీని అంటూ ఉంటుంది, ఎందుకు విక్కీ నేనంటే మీకు ప్రాణం, నన్ను వాడు ఆయుధంగా చేసుకొని మీ అందరినీ హింసిస్తున్నాడు, ఎందుకు ఇలా చేశావో, వాడు మోసం తెలిసిన రోజే వాణ్ణి చంప పగలగొట్టి వాణ్ణి కత్తితో నరికేయాల్సింది అని అంటూ ఇక మురళి మీద కోపంతో రగులుతూ ఉంటుంది అరవింద్. అయితే అప్పుడే మురళి అయితే లోపలికి వస్తాడు. ఇక లోపలికి వచ్చిన మురళిని చూసి అరవింద్ అయితే పక్కకు వెళ్ళి దాక్కుంటుంది. అప్పుడే మురళి ఎవరూ లేరని తెలుసుకొని, రే విక్కీ, నిన్ను కిడ్నాప్ చేసిన పద్మావతి మాత్రం నిన్ను భలే కనిపెట్టిందిరా, కానీ మీ ఇద్దరు కనుక నోరు విప్పితే అసలు నా బ్రతికే శూన్యమైపోతుంది, అందుకని నిన్నిక్కడ చంపేసి గుడికి వెళ్ళిన పద్మావతిని అక్కడ ఫినిష్ చేస్తాను అని మురళి అయితే తన నిజస్వరూపాన్ని తన నోటితోనే బయట పెడతాడు. అప్పుడే ఇక పాయిజన్ ఇంజెక్షన్ చేద్దామని మురళి అయితే ఇంజెక్షన్ తీస్తూ ఉండగా ఇక అరవింద్ అయితే ఎదురుపడుతుంది. మురళికి అరవింద్ని చూసి తన చేతిలో ఉన్న ఇంజెక్షన్ని కింద వదిలేస్తాడు. నువ్వా రాణమ్మా, నువ్వేంటి ఇక్కడున్నావు అని అంటూ ఉంటే, నేను ఇక్కడ ఉన్నాననుకున్నారా అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడే నువ్వింత నీచుడవని తెలియక నిన్ను దేవుళ్లాగా పూజించాను కదరా, ఇక నిన్ను క్షమించే ప్రసక్తే లేదో అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే. అప్పుడే ఇక మురళి అయితే, రాణమ్మ అది కాదు రాణమ్మ, నేను అంటూ ఇక బ్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడే అరవింద్ అయితే, నిన్ను నేను పోలీసులకి అప్పచెపుతాను అని అరవింద్ అనేసరికి, ఏంటే నువ్వు అప్పచెప్పేది, అసలు మీ అక్క తమ్ముళ్ళని లేపేస్తే నాకే బాధ ఉండదు, ఆల్రెడీ విక్కీ ఫైల్ మీద సంతకం పెట్టాడు కాబట్టి ఆస్తి మొత్తం నాకే ఎలాగో 2 రోజుల్లో సొంతమైపోతుంది, ఈ విక్కీ కాడు ఇక కోమాలో నుంచి బయటికి రాడు, మీ అక్క తమ్ముళ్ళిద్దరినీ లేపేస్తే ఇక నాకు ఎటువంటి భయం ఉండదు అని ఇక అరవింద్ని గొంతు నొక్కబోతూ ఉంటాడు. మురళి అయితే అప్పుడే స్పృహలోకి వచ్చిన విక్కీ అయితే తన అక్క గొంతు పట్టుకొనున్న మురళిని చూసి మురళిని చంప పగలగొడతాడు. ఇన్ని రోజులు మా అక్క ఎక్కడ బాధపడుతుందనేరా నీ నీచాన్ని, నీ నిజస్వరూపాన్ని బయట పెట్టలేదు, అదే అక్క ప్రాణాలని తీయాలనుకుంటున్న నిన్ను నేనెందుకు వదిలిపెడతాను అని అరవింద్ని చూస్తూ ఎమోషనల్ అవుతూ విక్కీ అయితే మురళికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.